అత్తమూరు గ్రామం కాపురస్తులైన బంటిమిల్లి మండలం అత్తమూరు గ్రామ కాపురస్తులైన మాకాల వెంకట్రావు, మాకాల వాసుదేవరావు మీద సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు భూదందా చేస్తున్నారు, రౌడిజం చేస్తున్నారని చెప్పి సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లో రావటం జరిగింది. చూడండి, సీఎం టుడే యూట్యూబ్ ఛానల్ వారు ఒక్కసారి మీరు ప్లే చేసినటువంటి వీడియోలు ఒకసారి చూసుకోండి. వీళ్ళు భూదందాలు చేస్తున్నారు అని వీడియోలు అవన్నీ కూడా చూపించడం జరిగింది. మీ ఛానల్లో చూపించినటువంటి ఈ భూమి అత్తమూరు గ్రామంది కాదు. అలాగే మీరు ఛానల్లో చూపించినవన్నీ కూడా ఈ భూములు ఎక్కడా కూడా అత్తమూరు గ్రామంలో లేరు. అలాగే ఇలా జేసీబీలు మీరు చూపించారే, ఈ జేసీబీలు తెల్లమట్టితో వస్తున్నాయి. ఈ జేసీబీ నెంబర్లు లేకుండా తెల్లమట్టితో వచ్చి వీళ్ళు భూదందాలు చేస్తున్నారు, భూములు ఆక్రమించుకుంటున్నారు. అలాగే వీళ్ళు ఆ ఊరు వాళ్ళు స్పందనకు వెళ్ళి అంటున్నారు. ఈ స్పందన అనేది మచిలీపట్నం కలెక్టరేట్కి సంబంధించింది కాదు, ఏ ఊరిది. అలాగే వీళ్ళు ఈ సంబంధించిన స్టాంప్ పేపర్లు, స్టాంప్స్ ఇవన్నీ పెట్టారు. మీ వీడియోలో యూట్యూబ్ ఛానల్లో చూపిస్తున్నారు. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? వీళ్ళ మీద ఈ రోజు వరకు కూడా వీళ్ళు బలాన భూములు మా భూములు ఆక్రమించుకున్నారని కానీ బలాన విధంగా. బంటిమిల్లి మండలం. నా పేరు మాకాల వాసుదేవరావు, మా నాన్నగారి పేరు మాకాల వెంకటరావు గారు. అయితే గత 10వ తారీఖు నుంచి సీఎం టుడే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు తీసి పెడుతున్నారు. ఏమనంటే ఏదో భూదందా చేసామని, రౌడీజం చేసామని చెప్పని మాకు బాగా న్యూసెన్స్గా ఉంది. మరి సీఎం టుడే ఛానల్ వాళ్ళు మరి ఎవరో ఆధారం చేసుకుని మరి ఇలా చేస్తున్నారనేది అయితే తెలీదు. దీనివలన మాకు పరువు నష్టం జరిగింది. ఈ పరువు నష్టానికి తగినటువంటి శిక్ష తప్పనిసరిగా అనిపించాల్సిందే. న్యాయస్థానం ద్వారా వెళ్తాము. మా ప్రముఖ న్యాయవాది అయినటువంటి గోపి గారి ద్వారా ఒక వారం రోజుల్లో వాళ్ళు ఏదన్నా మాకు సమాధానం చెప్తే సరే, లేకపోతే తగిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. ఈ భూమి కానీ ఈ పత్రాలు కానీ మొత్తం ఫేకేను. ఇది మరి ఏ రకంగా దేని గురించి పెడుతున్నారు అనేది అయితే మాకైతే తెలీదు. ఈ జేసీపీలు దీనికి నెంబర్ ఏంటి, ఏమీ లేదు. దీనికి కేవలం మా మీద బురద జల్లాలని, ఊళ్ళో ఏదో నాయకుల మాటలు విని మా మీద కేసులు పెట్టాలి, మమ్మల్ని ఏదో మోసం చేయాలి, అన్యాయం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈ స్పందన ఎక్కడ బందరా, బంటిమిల్ల, లేకపోతే విజయవాడ ఎక్కడో తెలియదు. ఇదేదో ఫోటోలు తీసి ఫేక్గా పెడుతున్నారు. దీనివలన ఉపయోగం అంటూ ఏమీ లేదు. దీనికి తగిన శిక్ష ఖచ్చితంగా అనిపిస్తారు. మాకు వారం రోజుల్లోపు దీనికి ఆధారం అంటూ వాళ్ళు మేము పలానా రోజున ఈ తప్పు చేసాం, ఈ కేసు ఫైల్ అయింది, లేకపోతే దొమ్మి చేసాం, లేకపోతే వేరే వాళ్ళ భూములు మేము లాక్కున్నామని కానీ